హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్ లో భాగంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో 7 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో ఎక్సర్సైజ్ నెంబర్ 4.2 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని, అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ మెథడ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ లో మీరు ఏవైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 8 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సాల్వ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై రెడ్యూసింగ్ దెమ్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. వీటిని లీనియర్ ఈక్వేషన్స్ గా మార్చుకొని సాల్వ్ చేయమంటారు అనమాట. అయితే వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా సాల్వ్ చేయడం కష్టం కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ని మనం కన్వీనియంట్ గా ఉండే విధంగా మరొక 2 వేరియబుల్స్ ని తీసుకుని ఫస్ట్ వాటిని సాల్వ్ చేయడం ద్వారా ఫైనల్ గా ఈ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ రాబట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్స్ ని కన్వర్ట్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ లేకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x-1 ఈక్వల్ టు సమ్ ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 5/a అవుతుంది, అంటే ఫ్రాక్షన్ వచ్చింది. వాటిని సాల్వ్ చేయడం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏమని చేయాలన్నమాట, 1/x-1 ఈక్వల్ టు ఏ అనుకుంటే అప్పుడు మనం 5a అని రాయొచ్చు. కాబట్టి లెట్ 1/x-1 ఈక్వల్ టు ఏ అని, అలాగే ఇక్కడ ఏంటి మనకి 1/y-2 ఈక్వల్ టు b అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయి? ఫస్ట్ ఈక్వేషన్ ఏమో దీన్ని ఎలా రాయొచ్చు, మనం 5 into 1/x-1 అని రాయొచ్చు. అంటే మనం 1/x-1 ప్లేస్ లో ఏ రాస్తాం కదా అంటే 5a అవుతుంది. అట్లాగే నెక్స్ట్ ప్లస్ 1/y-2 మనం b అనుకున్నాం కదా, కాబట్టి దాని ప్లేస్ లో b రాస్తాం, ఈక్వల్ టు 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే మనం సెకండ్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, 6 into 1/x-1 కదా, అంటే 6a అని రాయొచ్చు. అలాగే మైనస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 3 into 1/y-2 అంటే 3b అని రాయొచ్చు, ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇట్లాంటి లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేసేటప్పుడు మనం 3 కేసెస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇది ఫస్ట్ కేసా సెకండ్ కేసా అంటే మనకి ఇది సెకండ్ కేసు. ఎందుకంటే మనకి ఏ యొక్క కోఎఫిషియెంట్స్ కానీ బి యొక్క కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్ గా ఉండేది ఫస్ట్ కేసు అవుతుంది, కానీ ఏవీ లేవు. కానీ ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేసినట్లయితే బి యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి ఇది సెకండ్ కేసు అవుతుంది. అంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ ని ఏం చేస్తున్నాం, 3 తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంతటిని త్రో అవుట్ గా 3 తో మల్టిప్లై చేసినట్లయితే 5 3s are 15a ప్లస్ 3 into b 3b ఈక్వల్ టు 2 3s are 6 అవుతుంది. మనం సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నట్లయితే 6a మైనస్ 3b ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలంటే అవి దేని మీద ఆధారపడి ఉంటుంది, మనకి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయో వాటి యొక్క సైన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే యాడ్ చేస్తాం, ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసినట్లయితే మనకి ప్లస్ బి ప్లస్ 3b మైనస్ 3b 0 అయిపోతుంది. 15a ప్లస్ 6a ఎంత అవుతుంది, 21a అవుతుంది, ఈక్వల్ టు 6 ప్లస్ 1 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 21 ని RHS లో పంపినట్లయితే a ఈక్వల్ టు 7/21. 7 టేబుల్ 1 టైం, 21 లో 3 టైమ్స్, అంటే a ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి b వాల్యూ వస్తుంది కదా. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏది తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే అంటే a సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి యాక్చువల్ గా 6a మైనస్ 3b ఈక్వల్ టు 1. అంటే మనం ఏ ప్లేస్ లో ఏం రాయాలి, 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 6 into 1/3 మైనస్ 3b ఈక్వల్ టు 1. ఈ 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ పోతుంది, అంటే మనం ఎట్లా రాయొచ్చు, ఇప్పుడు 2 1s are 2 మైనస్ 3b ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే మైనస్ 3b ఈక్వల్ టు 1, ఇది ప్లస్ 2 RHS లోకి వెళ్తే -2 అవుతుంది.
దట్ ఎంప్లాయిస్ -3b ఈక్వల్ టు ఇది 1 - 2 అంటే -1 బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి గెట్స్ క్యాన్సిల్. అంటే మనకి ఏమొచ్చింది, మనకి 3b ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ 3ని RHS లో తీసుకెళ్తే b ఈక్వల్ టు 1/3 వచ్చింది. కానీ ఇప్పటితో మన పని అయిపోలేదు, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a యొక్క b యొక్క వాల్యూస్ కాదు, xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ a b అనేవి మనం మధ్యలో తీసుకున్నవి కానీ ఇచ్చినవి కాదు కదా, కాబట్టి మనం xy వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మనం దేన్ని ఏ అనుకున్నాం, 1/x-1 అని ఏ అనుకున్నాం అండ్ 1/y-2 బి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఏం రాయొచ్చు, 1/3 రాయొచ్చు. అట్లాగే బి ప్లేస్ లో కూడా మనం 1/3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే 1/x-1 ఈక్వల్ టు 1/3 అండ్ 1/y-2 ఈక్వల్ టు 1/3. ఇక్కడ రెండు కేసెస్ లో కూడా మనకి న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా అవుతాయి. దట్ ఎంప్లాయిస్ x-1 ఇక్కడ డినామినేటర్ లో x-1 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది. ఈ 1 ని RHS లో తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 3 -1 +1 అవుతుంది కదా, అంటే x ఈక్వల్ టు 4 అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనకి న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే y-2 ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ -2 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 3 + 2 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 5. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చింది అనమాట. అంటే సొల్యూషన్ ఏంటి, మనకి x ఈక్వల్ టు 4 అండ్ y ఈక్వల్ టు 5. ఇట్లా మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని లీనియర్ ఈక్వేషన్స్ గా రెడ్యూస్ చేసుకుని వాటిని సాల్వ్ చేయడం ద్వారా ఇచ్చిన ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ రాబడతాం అన్నమాట ఈ సందర్భంలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, x + y/xy ఈక్వల్ టు 2, x - y/xy ఈక్వల్ టు 6. ఓకే, వీటిని ఫస్ట్ మనం సెపరేట్ చేసినట్లయితే, అంటే ఈ టర్మ్ అంతా సింగిల్ టర్మ్ గా ఇచ్చారు కదా, మనకి x టర్మ్ y టర్మ్ డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి రెండింటిని సెపరేట్ చేద్దాం. అంటే ఈ xy అనేది న్యూమరేటర్ లో ఉన్న x ని y ని డివైడ్ చేస్తుంది కదా, సెపరేట్ గా డివైడ్ చేసినట్లయితే అంటే x/xy ప్లస్ y/xy అంటే x/xy ప్లస్ y/xy ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ మనకి x 1 టైం అలాగే y 1 టైం అంటే ఇక్కడ ఏం మిగిలింది, మనకి 1/y ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని ఆర్డర్ లో రాసుకున్నట్లయితే 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి 2 టర్మ్స్ సెపరేట్ గా ఉన్నాయి కదా, x టర్మ్ y టర్మ్. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా రెడ్యూస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎలా రాయొచ్చు, మనం x/xy మైనస్ y/xy ఈక్వల్ టు 6. x లో 1 టైం y లో 1 టైం అంటే 1/y మైనస్ 1/x ఈక్వల్ టు 6. దీన్ని ఆర్డర్ లో రాసుకున్నట్లయితే -1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 6 అవుతుంది అన్నమాట. అంటే యాక్చువల్ గా మనం సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఏనమాట, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ లో ఉంది కదా, కాబట్టి ఏం చేస్తాం, ఇట్లా ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు 1/x నేమో సమ్ వేరియబుల్ a అని ఆర్ pq ఏవైనా తీసుకోవచ్చు, 1/y ని b అని అనుకున్నట్లయితే లెట్ 1/x ఈక్వల్ టు a అండ్ 1/y ఈక్వల్ టు b. దెన్ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఎలా మారుతాయి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఇది 1/x ప్లస్ 1/y కదా, అంటే 1/x ఏమో a ప్లస్ 1/y b ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎలా మారుతుంది, -1/x కదా, అంటే -a ప్లస్ 1/y b అనుకున్నాం కదా ఈక్వల్ టు 6. ఇది మనకి ఫోర్త్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. మనం ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మనకి ఇది ఫస్ట్ కేసు సెకండ్ కేసు. అంటే ఫస్ట్ కేసు ఎలిమినేషన్ మెథడ్ లో a యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే b యొక్క కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, a ప్లస్ b ఈక్వల్ టు 2 అంటే ఇది థర్డ్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి, -a ప్లస్ b ఈక్వల్ టు 6 ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఏలు ఈక్వల్ గా ఉన్నాయి, a యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, b యొక్క కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి మనం యాడ్ చేసినా పర్లేదు, సబ్ట్రాక్ట్ చేసినా పర్లేదు. యాడ్ చేస్తే ఏలు 0 అవుతాయి, అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే b's 0 అవుతాయి. యాడ్ చేద్దాం అంటే 3 + 4 ఇంప్లైస్
ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ 0. బి ప్లస్ బి 2b ఈక్వల్ టు 2 ప్లస్ 6 8 అవుతుంది. అప్పుడు b ఈక్వల్ టు 8/2. 2 టేబుల్ 8లో 4 టైమ్స్ అంటే b ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? ఇప్పుడు b ఈక్వల్ టు 4 ని ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి యాక్చువల్గా? a ప్లస్ b ఈక్వల్ టు 2. మనం b ప్లేస్ లో 4 రాసినట్లయితే a ప్లస్ 4 ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ 4 ని RHS లో తీసుకెళ్తే a ఈక్వల్ టు 2 మైనస్ 4 అంటే a ఈక్వల్ టు -2 అవుతుంది. కానీ యాక్చువల్గా ఈ a bలు అనేవి మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ కాదు, xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు a b ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? 1/x అంటే a అని, 1/y అంటే b అని అనుకున్నాం కదా. బట్ 1/x ఈక్వల్ టు a, నెక్స్ట్ 1/y ఈక్వల్ టు b. ఇప్పుడు ఏ ప్లేస్ లో b ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/x ఈక్వల్ టు -2, అలాగే 1/y ఈక్వల్ టు 4. ఓకే, 1/x అనేది x యొక్క రెసిప్రోకల్ కాబట్టి మనం దీన్ని x గా మార్చినట్లయితే బై 1 పెట్టుకున్నట్లయితే ఈ దీన్ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనం RHS కూడా అదే చేయాలి కదా. అంటే దట్ ఇంప్లైజ్ x/1 అంటే x ఈక్వల్ టు 1/-2 ఆర్ -1/2 అవుతుంది అనమాట. అలాగే దీన్ని 4 ని ఎలా రాయొచ్చు? 4/1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనం దీని రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే y అవుతుంది. అప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ 1/4 అవుతుంది. అంటే మనకి సొల్యూషన్ ఏమవుతుంది అనమాట? సొల్యూషన్ x ఈక్వల్ టు -1/2 అండ్ y ఈక్వల్ టు 1/4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, 2/√x ప్లస్ 3/√y ఈక్వల్ టు 2, 4/√x మైనస్ 9/√y ఈక్వల్ టు -1. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాటిని ఈక్వేషన్ 1, 2 అనుకున్నట్లయితే అయితే ఇప్పుడు మనకి ఇవి ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఎలా సాల్వ్ చేయలేము. కాబట్టి మనం మరొక వేరియబుల్స్ తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/√x అంటే 1/√x ఈక్వల్ టు a అనుకుందాం. అలాగే 1/√y ఈక్వల్ టు b అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇది 2 ఇంటూ 1/√x అని రాయొచ్చు కదా, కాబట్టి 2a అవుతుంది. అలాగే ఇది ఏమవుతుంది? 3b ఈక్వల్ టు 2. ఇది మనకి కొత్తగా మరొక ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని 3 అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? 4a మైనస్ 9b ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు మనకి ఏ కేసు అంటే సెకండ్ కేసు, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేసిన ఏ ఈక్వల్ అవుతాయి, ఏ యొక్క కోఎఫిషియెంట్స్. అలాగే 3 తో మల్టిప్లై చేస్తే b యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి. మనం ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అంటే థర్డ్ ఈక్వేషన్, ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. 2 2s are 4a ప్లస్ 2 3s are 6b ఈక్వల్ టు 2 2s are 4. అలాగే సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాం కదా మనం, అంటే 4a మైనస్ 9b ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం ఏ ఈక్వల్ ఉన్నాయి, ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు వాటి సైన్లు ఏంటంటే సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. అంటే ఈ 2 ఈక్వేషన్స్ మైనస్, ఇది ప్లస్ కదా, అప్పుడు సైన్లు మారుస్తాయి. అంటే ఇది మైనస్ అవుతుంది, ఇదేమో ప్లస్ అవుతుంది, ఇది మైనస్ కాబట్టి ఇది కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ 4a మైనస్ 4a గెట్స్ 0, ప్లస్ 6 ప్లస్ 9 అంటే 15b ఈక్వల్ టు 4 ప్లస్ 1 5 అవుతుంది. అప్పుడు b ఈక్వల్ టు ఏమవుతుంది? 5/15. 5 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే b ఈక్వల్ టు 1/3 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు b వాల్యూ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ లో కానీ ఫోర్త్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ కూడా వస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే మనకి ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్గా? 2a ప్లస్ 3b ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం b ప్లేస్ లో 1/3 రాద్దాం. అంటే 2a ప్లస్ 3 ఇంటూ 1/3 ఈక్వల్ టు 2. 3 లో 1 టైం పోతుంది కదా, అంటే 2a ప్లస్ 1 1s are 1 ఈక్వల్ టు 2. అంటే 2a ఈక్వల్ టు 2 -1 అవుతుంది. ఈ 1 ని RHS లో తీసుకెళ్తే 2 -1 అవుతుంది. అంటే అప్పుడు 2a ఈక్వల్ టు 2 -1 అంటే 1 అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది.
ఈ 2ని RHSలోకి తీసుకెళ్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది. అసలు ఏ బిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, బట్ ఇక్కడ మనకి 1/√x ఈక్వల్ టు ఏ అండ్ 1/√y ఈక్వల్ టు బి. కాబట్టి వాటిని ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/√x ఈక్వల్ టు మనకి ఏ ఎంత వచ్చింది, మనకి 1/2 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం 1/2 రాయొచ్చు. అలాగే మనకి 1/√y ఈక్వల్ టు బి ఎంత వచ్చింది, మనకి 1/3 వచ్చింది. కాబట్టి బి ప్లేస్ లో మనం 1/3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఈ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, √x ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడేమో √y ఈక్వల్ టు 3 అవుతుంది. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ y వాల్యూ. వాటికి స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కదా, కాబట్టి అవి పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అంటే దట్ ఎంప్లాయిస్ √x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది మనకి, ఇక్కడ x ఉంటుంది. 2ని స్క్వేర్ చేస్తే 2 2 4 అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే √y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, అంటే y ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 6x plus 3y equal to 6xy, 2x plus 3y equal to 5xy. అంటే ఇక్కడ మనకి చూడడానికి కన్వీనియంట్ గానే ఉంది, కానీ ఒకసారి ఇందులో RHS లో ఉన్న టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే xy కోఎఫిషియంట్, xy వేరియబుల్స్ రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి వాటిని సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ ని మనం త్రూ అవుట్ గా xy తో డివైడ్ చేసినట్లయితే, ఒకసారి డివైడ్ చేద్దాం. ఓకే, by dividing on both sides by xy we get, ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ మనం xy తో డివైడ్ చేసాం. అప్పుడు ఇది ఏమవుతుంది, 6x plus 3y whole by xy ఈక్వల్ టు 6xy by xy అవుతుంది. ఓకే, xy గెట్స్ క్యాన్సిల్. ఈ xy అనేది 2 టర్మ్స్ ని సెపరేట్ గా డివైడ్ చేస్తుంది కదంటే 6x by xy ప్లస్ 3y by xy ఈక్వల్ టు ఇక్కడ 6 అవుతుంది. ఓకే, x గెట్స్ క్యాన్సిల్, అలాగే y గెట్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏముంటుంది మనకి 6/y ప్లస్ 3/x ఈక్వల్ టు 6. ఆర్డర్లో రాసుకున్నట్లయితే 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 6. దీని సమ్ ఈక్వేషన్ 3 అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా బోత్ సైడ్స్ xy తో డివైడ్ చేసినట్లయితే, అంటే ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటిది మనకి 2x plus 3y by xy ఈక్వల్ టు 5xy by xy. ఇక్కడ మనకి xy గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు మనం సెపరేట్ చేసినట్లయితే 2x by xy ప్లస్ 3y by xy ఈక్వల్ టు 5. x గెట్స్ క్యాన్సిల్, y గెట్స్ క్యాన్సిల్. అంటే 2/y ప్లస్ 3/x ఈక్వల్ టు 5. ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ x టర్మ్ రాసినట్లయితే 3/x ప్లస్ 2/y ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది మనం ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే, ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం చేసిన మోడల్లో వచ్చేసింది కదా. ఇది ఎట్లా ఉంది మనకి, ఫస్ట్ ఈక్వేషన్ 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 6. అలాగే సెకండ్ ఈక్వేషన్ 3/x ప్లస్ 2/y ఈక్వల్ టు 5. ఈ రెండింటిని మనం 1/x ఈక్వల్ టు సమ్ ఏ అని, 1/y ఈక్వల్ టు బి అని మనం రెడ్యూస్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏబి వాల్యూస్ వస్తాయి. వాటి నుంచి మనం xy వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనం ఫస్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఆధారంగా ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్ ని మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 5/x plus y minus 2/x minus y equal to -1, 15/x plus y plus 7/x minus y equal to 10. దీన్ని సాల్వ్ చేయాలి.
యాజ్ యూజువల్ గా ఫస్ట్ మనం ఏమనుకుంటాం, లెట్ 1/x plus y equal to some a and 1/x minus y equal to b. ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ ఏమవుతాయి, మనకి ఫస్ట్ ఏమో 5a minus 2b equal to -1, దీన్ని ఈక్వేషన్ 1, లేకపోతే 1 or 2 అనుకుంటే ఇది 3 అవుతుంది. ఓకే, సెకండ్ ఈక్వేషన్ 15a ప్లస్ 7b ఈక్వల్ టు 10, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏ కేసు అంటే సెకండ్ కేసు, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేస్తే ఏస్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేసినట్లయితే 3 5s are 15a, 3 2s are 6b ఈక్వల్ టు 3 1s are 3. అలాగే సెకండ్ ఈక్వేషన్ మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నాం కదా, అంటే 15a ప్లస్ 7b ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకి ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, సేమ్ సైన్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు కింది ఈక్వేషన్ యొక్క సైన్లు మారుతాయి కదా, ఇది మైనస్ మైనస్ మైనస్, ప్లస్ 15a మైనస్ 15a గెట్స్ 0, మైనస్ 6a 6b మైనస్ 7b అంటే మైనస్ 13b ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 10 అంటే మైనస్ 13. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కదా, మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే 13b ఈక్వల్ టు 13 అవుతుంది. bని RHS లోకి తీసుకున్నట్లయితే 13/13, 13 లో 13 1 టైం అంటే b ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు bని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, 5a మైనస్ 2b ఈక్వల్ టు -1. b ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5a మైనస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు -1 అంటే 5a మైనస్ 2 ఈక్వల్ టు -1. ఈ -2 ను RH లో తీసుకున్నట్లయితే 5a ఈక్వల్ టు -1 ప్లస్ 2 అవుతుంది. ఓకే, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తాం కదా, అంటే 5a ఈక్వల్ టు -1 ప్లస్ 2 ప్లస్ 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు 1/5. మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. వీటిని యూటిలైజ్ చేసుకుంటూ మనం xy వాల్యూని రాబట్టాల్సి ఉందన్నమాట. యాక్చువల్గా ఏబీలు ఏంటి, మనకి 1/x ప్లస్ y అనేది ఏ అవుతుంది, అలాగే 1/x మైనస్ y అనేది b, ఇది అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 1/x ప్లస్ y ఈక్వల్ టు ఏ అంటే 1/5, అలాగే 1/x మైనస్ y ఈక్వల్ టు 1/1 కదా, దీన్ని 1/1 అని రాసుకోవచ్చు. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా అదే వస్తుంది. ఓకే, దట్ ఎంప్లాయిస్ x ప్లస్ y ఈక్వల్ టు 5 అవుతుంది. మరొక కొత్త ఈక్వేషన్ వచ్చింది, లీనియర్ ఈక్వేషన్, దీన్ని థర్డ్ వన్ అనుకుందాం. అలాగే ఇక్కడ కూడా మనకి x మైనస్ y ఈక్వల్ టు 1 అవుతుంది, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మనకి రెండు కూడా మనకి ఫస్ట్ కేస్ కదా, x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం y యొక్క కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇంకా మనం ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, యాడ్ చేసినట్లయితే వైలు క్యాన్సిల్ అవుతాయి కదా, అంటే 3 ప్లస్ 4 ఇంప్లైజ్ x ప్లస్ x 2x ప్లస్ y మైనస్ y గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 6 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 6/2, 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 3, x వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్, అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ అంటే థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ y ఈక్వల్ టు 5, x ప్లస్ లో 3 రాసినట్లయితే 3 ప్లస్ y ఈక్వల్ టు 5. ఇప్పుడు 3ని RHS తీసుకెళ్తే y ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే y ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. మనకి సొల్యూషన్ ఏంటనమాట, x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే 6th 7th మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, 8th వన్ 1/3x ప్లస్ y ప్లస్ 1/3x మైనస్ y ఈక్వల్ టు 3/4, 1/2 ఇంటూ 3x ప్లస్ y మైనస్ 1/2 ఇంటూ 3x మైనస్ y ఈక్వల్ టు -1/8.
ఓకే, మనం ఫస్ట్ ఏమనుకుంటాం, లెట్ 1/3x ప్లస్ y ఈక్వల్ టు సమ్ ఏ అని అండ్ 1/3x మైనస్ y ఈక్వల్ టు బి అని అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఇదంతా x అనుకున్నాం కదా, ఏ అనుకున్నాం కదా, అంటే ఏ ప్లస్ ఇది బి ఈక్వల్ టు 3/4 అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది మనకి 1 ఇది ఇదంతా కూడా మనకి ఏ కదా, అంటే a/2 అవుతుంది. అలాగే మైనస్ ఇదేమవుతుంది, b/2 అవుతుంది, అంటే b/2 ఈక్వల్ టు 1/8. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఒకవేళ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది, ఎల్సిఎం 2 అవుతుంది. లైక్ ఫ్రాక్షన్స్ కదా, అప్పుడు a మైనస్ b ఈక్వల్ టు 1/8. 2 టేబుల్ 1 టైం, ఇక్కడ మనకి 4 టైమ్స్, అంటే a మైనస్ b ఈక్వల్ టు 1/4. దీని అవసరమైతే ఫ్రాక్షన్ లేకుండా ఎలా మార్చుకోవచ్చు, ఇక్కడ ఈ 4 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి RHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేసి LHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 4 ఇంటూ a ప్లస్ b ఈక్వల్ టు 3 అవుతుంది. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, మనం 4a ప్లస్ 4b ఈక్వల్ టు 3 అనమాట. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇక్కడ కూడా మనకి 4 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, దీన్ని LHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 4 ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, 4 ఇంటూ a 4a మైనస్ 4b ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ కేసు కదా, ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, బి యొక్క కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకి ఫస్ట్ ఈక్వేషన్ అదే సెకండ్ ఈక్వేషన్ ఒకదాని కింద ఒకటి రాసుకున్నట్లయితే 4a ప్లస్ 4b ఈక్వల్ టు 3 ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే 4a మైనస్ 4b ఈక్వల్ టు 1 ఇది సెకండ్ ఈక్వేషన్. మనం యాడ్ చేస్తే బీలు క్యాన్సిల్ అవుతాయి కదా, కాబట్టి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాం. 4a ప్లస్ 4a 8a అవుతుంది, ప్లస్ 4b మైనస్ 4 గెట్స్ 0, 3 ప్లస్ 1 4 అవుతుంది. ఓకే, ఈ 8ని RHS లో తీసుకెళ్ళినట్లయితే a ఈక్వల్ టు 4/8. 4 టేబుల్ 1 టైం 2 టైమ్స్, అంటే a ఈక్వల్ టు 1/2. ఓకే, ఇప్పుడు మనకి ఇవే ఏ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 1. యాక్చువల్లీ ఈక్వేషన్ 1 ఏంటి మనకి, 4a ప్లస్ 4b ఈక్వల్ టు 3. ఓకే, ఏ ప్లేస్ లో 1/2 రాసినట్లయితే అంటే 4 ఇంటూ 1/2 ప్లస్ 4b ఈక్వల్ టు 3. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్, అంటే 2 1s are 2 ప్లస్ 4b ఈక్వల్ టు 3. ఈ 2ని RHS లో తీసుకున్నట్లయితే 4b ఈక్వల్ టు 3 మైనస్ 2, అంటే 4b ఈక్వల్ టు 1, అంటే b ఈక్వల్ టు 1/4. ఇక్కడ మనకి ఏ వాల్యూ 1/2 వచ్చింది, అలాగే b వాల్యూ 1/4 వచ్చింది. కానీ ఏ b వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాదు కదా, xy వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఈ a b అంటే ఏంటి, 1/3x ప్లస్ y అనేది a, అలాగే 1/3x మైనస్ y అనేది b, అంటే దట్ ఇంప్లైజ్ 1/3x ప్లస్ y ఈక్వల్ టు a అండ్ 1/3x మైనస్ y ఈక్వల్ టు b. వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/3x ప్లస్ y ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ మనకు 1/2 వచ్చింది కదా, అట్లాగే 1/3x మైనస్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 1/4. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, అంటే 3x ప్లస్ y ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇక్కడ మనకి 3x మైనస్ y ఈక్వల్ టు 4 అవుతుంది. దీని ఈక్వేషన్ 4 అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం ద్వారా మనకి x వాల్యూని y వాల్యూని రాబట్టవచ్చు. ఇక్కడ ఏ కేసు అంటే ఎలిమినేషన్ మెథడ్ లో ఫస్ట్ కేసు x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తాం. యాడ్ చేస్తే వైలు క్యాన్సిల్ అవుతాయి, సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఆ వచ్చిన వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, అక్కడి నుంచి మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫార్ములేట్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఏ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ దెన్ ఫైండ్ ద సొల్యూషన్స్. కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది,
ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్న డేటాను బేస్ చేసుకుని ఫస్ట్ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాటి యొక్క సొల్యూషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువగా ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది అనమాట. అంటే ఇట్లా డేటా ఇచ్చి లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తయారు చేయమనొచ్చు, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తయారు చేసి వాటి సొల్యూషన్ రాబట్టమని అడగొచ్చు అనమాట. ఓకే, boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that the boat in still water. ఓకే, ఒక బోటు అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహం అంట కదా, ఫ్లోకి ఆపోజిట్ లో 30 కిలోమీటర్స్, అట్లాగే డౌన్ స్ట్రీమ్ లో 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 10 అవర్స్ టైం తీసుకుంటుంది. అదే 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేయడానికి 13 అవర్స్ తీసుకుంటుంది అనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఆ వాటర్ యొక్క స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వేగంతో మనకి అది ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే బోట్ యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే కదలకుండా ఉన్న నీటిలో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంతో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఎక్స్ వై అని వేరియబుల్స్ అనుకుందాం. ఓకే, లెట్ ద స్పీడ్ ఆఫ్ బోట్ in still water equal to x kilometers per hour and the speed of the stream equal to y kilometers per hour. అయితే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసిన, అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసిన ఆ బోట్ యొక్క స్పీడ్ అనేది మారిపోతుంది. ఎందుకంటే మనం అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసినప్పుడు ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది బోట్ యొక్క స్పీడ్ ని ఆపోజ్ చేస్తుంది కాబట్టి తగ్గిపోతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసినప్పుడు ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది బోట్ స్పీడ్ ని ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి రెండు కేసెస్ లో కూడా స్పీడ్స్ మారుతూ ఉంటాయి. మనకి ఫస్ట్ దట్ ఇంప్లైస్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే మనం అప్ స్ట్రీమ్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది బోట్ యొక్క స్పీడ్ ని ఆపోజ్ చేస్తుంది. అప్పుడు ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఆ బోట్ యొక్క స్పీడ్ అవుతుంది అనమాట. మన బోట్ యొక్క స్పీడ్ ఏమో ఎక్స్, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏమో వై, డిఫరెన్స్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట. ఇది అప్ స్ట్రీమ్ లో బోట్ యొక్క స్పీడ్. అట్లాగే డౌన్ స్ట్రీమ్ లో బోట్ యొక్క స్పీడ్ కూడా మారిపోతుంది కదా. అండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది అనమాట. అంటే బోట్ యొక్క స్పీడ్, స్ట్రీమ్ యొక్క స్పీడ్ యొక్క సమ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఎక్స్ ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్ లో కన్వర్ట్ చేద్దాం. మనం స్పీడ్ కి, డిస్టెన్స్ కి, టైం కి ఒక రిలేషన్ నేర్చుకుంటాం కదా. ఏంటది మనకి టైం ఈక్వల్ టు డి బై స్పీడ్ ఎస్. ఈ ఫార్ములాని బేస్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఇచ్చారు. ఫస్ట్ కేసులో 10 అవర్స్ తీసుకుంటే బోటు, సెకండ్ కేసులో 13 అవర్స్. ఇక్కడ అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఉన్నాయి. అప్ స్ట్రీమ్ లో మనకి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అంటే డిస్టెన్స్ 30 బై స్పీడ్ ఎంత, అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత, బోట్ యొక్క స్పీడ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ మరి డౌన్ స్ట్రీమ్ లో 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం కాబట్టి 44. ఇక్కడ మనకి బోట్ యొక్క స్పీడ్ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఇలా ట్రావెల్ చేయడానికి ఆ బోట్ కి ఎంత టైం పట్టింది 10 కిలోమీటర్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు సెకండ్ కేసుని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ లో 40 కిలోమీటర్స్ అంటే 40 డిస్టెన్స్ 40 బై స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై అవుతుంది కదా అప్ స్ట్రీమ్ లో. అలాగే డౌన్ స్ట్రీమ్ లో 55 కిలోమీటర్స్ అంటే 55 బై డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఇలా ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది 13 అవర్స్ ఈక్వల్ టు 13. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్ లో వచ్చాయి కదా, కాబట్టి ఇక్కడ 1 బై ఎక్స్ మైనస్ వై ని ఏ అని,
1/x ప్లస్ y b అని అనుకున్నట్లయితే లెట్ 1/x మైనస్ y ఈక్వల్ టు a అండ్ 1/x ప్లస్ y ఈక్వల్ టు b. అప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయి మనకి? దట్ ఎంప్లాయిడ్ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం 1/x మైనస్ y లో ఏ రాస్తాం అంటే 30a అవుతుంది. 30a ప్లస్ 44b ఈక్వల్ టు 10 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎలా మారుతుంది? 40a ప్లస్ 55b అవుతుంది. 40a సారీ 30 కదా ప్లస్ 55b ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇది ఏ కేస్ అంటే ఫస్ట్ కేస్ కాదు, సెకండ్ కేస్ కాదు, ఎలిమినేషన్ మెథడ్ లో. ఎందుకంటే మనం ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా లేవు, అట్లాగే బి యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా లేవు. అట్లానే ఏదో ఒక ఈక్వేషన్ ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయాల్సి ఉంది. 30 40. ఓకే, 10 పక్కన పెట్టినట్లయితే 3 4. ఈ రెండింటితో రెండు ఈక్వేషన్స్ ని రివర్స్ లో మల్టిప్లై చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 into 4 అలాగే ఈక్వేషన్ 2 into 3 మల్టిప్లై చేసినట్లయితే 4 3s are 12 అంటే 120 అవుతుంది. ఏ ప్లస్ 4 4s are 16 1 4 4s are 16 plus 1 176 b అవుతుంది. 4 10s are 40 అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేస్తే 3 4s are 12 అంటే 120 a అవుతుంది. ప్లస్ 3 5s are 15 3 5s are 15 plus 1 16 b ఈక్వల్ టు 3 13s are 39. ఓకే, ఇక్కడ మనకి ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా మారాయి కానీ వాటి సైన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ కింద ఈక్వేషన్ యొక్క సైన్లు మారితే ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. ప్లస్ 120a మైనస్ 120a గెట్స్ క్యాన్సిల్. 176b మైనస్ 165b మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది కదా. 11b ఈక్వల్ టు 1 అయింది. ఓకే, ఇప్పుడు మనకి b ఈక్వల్ టు ఏమవుతుంది? 1/11 అవుతుంది అన్నమాట. ఓకే, ఈ వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1/11 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్ గా? 30a ప్లస్ 44b ఈక్వల్ టు 10. b ప్లేస్ లో 1/11 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 30a ప్లస్ 44 ఇంటూ 1/11 ఈక్వల్ టు 10. 11 టేబుల్ 44 లో 4 టైమ్స్ అంటే 30a ప్లస్ 4 1s are 4 ఈక్వల్ టు 10. ఈ 4 ని RH లో తీసుకెళ్ళినట్లయితే 30a ఈక్వల్ టు 10 మైనస్ 4 అంటే 30a ఈక్వల్ టు 6. 30a ఈక్వల్ టు 6. అప్పుడు a ఈక్వల్ టు 6/30. 6 టేబుల్ 1 టైం 5 టైమ్స్ అంటే a ఈక్వల్ టు 5 వచ్చింది. అయితే ఇక్కడ ఏబీలు మనకు కావాల్సిన ఆన్సర్స్ కాదు కదా. కాబట్టి దీన్ని మనం యాక్చువల్గా ఏబి అంటే ఏంటి? 1/x మైనస్ y ఈక్వల్ టు a 1/x ప్లస్ y ఈక్వల్ టు b. కాబట్టి వాటిని తీసుకున్నట్లయితే బట్ 1/x మైనస్ y ఈక్వల్ టు a అండ్ 1/x ప్లస్ y ఈక్వల్ టు b. ab వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/x మైనస్ y ఈక్వల్ టు a ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. సారీ 1/5 వచ్చింది. 1/5 అండ్ 1/x ప్లస్ y ఈక్వల్ టు 1/11. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, డినామినేటర్స్ ఈక్వల్ చేసినట్లయితే x మైనస్ y ఈక్వల్ టు 5. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. x ప్లస్ y ఈక్వల్ టు 11. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, రెండింటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? అదే థర్డ్ ఈక్వేషన్ x మైనస్ y ఈక్వల్ టు 5. సెకండ్ x ప్లస్ y ఈక్వల్ టు 11. ఇది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ కేసు. x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. యాడ్ చేసినట్లయితే y 0 అవుతుంది అంటే x ప్లస్ x 2x ఈక్వల్ టు 16 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 16/2 అంటే 8 అంటే x ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ మనకి బోట్ యొక్క స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చింది 8 km/h. దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఈక్వేషన్ లో రాసినట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 8 ఇన్ ఈక్వేషన్ సెకండ్ అంటే ఫోర్త్. ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ y ఈక్వల్ టు 11. x ప్లస్ 8 రాస్తాం కదా, 8 ప్లస్ y ఈక్వల్ టు 11 అంటే y ఈక్వల్ టు 11 మైనస్ 8 అంటే y ఈక్వల్ టు 3. అంటే ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా వచ్చింది. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ బోట్
in still water equal to 8 kilometers per hour and speed of stream త్రీ కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్ ని పార్ట్ 7 లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ 14 బేస్ చేసుకుని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే రెండు సేమ్ ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, 2 women and 5 men can together finish an embroidery work in 4 days while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by 1 woman alone and 1 man alone to finish the work. అంటే ఇక్కడ 2 women అంటే ఇద్దరు స్త్రీలు, 5 men 5 పురుషులు కలిసి ఒక ఎంబ్రాయిడరీ వర్క్ ని 4 days లో ఫినిష్ చేస్తున్నారు. అదే వర్క్ ని 3 women 6 men కలిసి 3 days లోనే ఫినిష్ చేయగలరు అనమాట. అయితే ఆ పనిని ఆ వర్క్ ని ఓన్లీ 1 woman ఎన్ని డేస్ లో చేస్తుంది, అట్లాగే 1 man ఎన్ని డేస్ లో చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఆ రెండింటిని మనం XY అనుకున్నట్లయితే లెట్ టైం టేకెన్ బై 1 woman టు కంప్లీట్ ద వర్క్. టైం టేకెన్ బై 1 woman టు కంప్లీట్ ద వర్క్ ఈక్వల్ టు X డేస్ అనుకుందాం. అండ్ టైం టేకెన్ బై 1 man టు కంప్లీట్ ద సేమ్ వర్క్, టు కంప్లీట్ ద వర్క్ ఇన్ Y డేస్. అంటే ఆ వర్క్ ని ఓన్లీ 1 woman X డేస్ లో చేస్తుందని, అలాగే 1 man Y డేస్ లో చేస్తున్నారని అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళ యొక్క 1 day వర్క్ ఎంత అంటే ఒక రోజులో ఎంత పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక వర్క్ ని 4 days లో ఫినిష్ చేస్తారు అనుకుందాం. అప్పుడు 1 day లో ఎంత వర్క్ చేస్తారంటే ఆ వర్క్ ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ చేస్తారు కదా, దాన్ని మనం అంటే ఫ్రాక్షన్ లో రిప్రజెంట్ చేయాలి. ఫ్రాక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, పార్ట్ ఆఫ్ ఎ హోల్. అంటే ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్ చేసాం, 4 పార్ట్స్ చేసాం, అది మొత్తం. అందులో ఎన్ని పార్ట్స్ చేస్తాడు, ఒక రోజులో ఒక పార్ట్ చేస్తాడు. అంటే 1 day వర్క్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. అట్లాగే దీన్ని కూడా మనం ఒక ఉమెన్ X డేస్ లో చేస్తుంది, అప్పుడు 1 day లో ఎంత చేస్తుంది అంటే 1/X అవుతుంది. అలాగే మ్యాన్ ఆ వర్క్ ని Y డేస్ లో ఫినిష్ చేస్తాడు. ఓకే, అతను వర్క్ డన్ 1 day వర్క్ డన్ ఎంత అవుతుంది, 1/Y అవుతుంది కదా. దేర్ఫోర్ వర్క్ డన్ బై women in 1 day equal to 1/X and work done by అంటే 1 woman ఇక్కడ 1 man in 1 day ఈక్వల్ టు 1/Y అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన డేటాని మనం ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇప్పుడు 2 men 1 woman 1 day వర్క్ ఎంత 1/X, మరి 2 men ఏమవుతుంది 2 into 1/X అంటే 2/X అవుతుంది. అంటే గివెన్ 2/X ప్లస్ 5 men ఒక మెన్ యొక్క 1 day వర్క్ ఎంత 1/Y, అప్పుడు 5 men యొక్క 1 day వర్క్ ఏమవుతుంది 5 into 1/Y అంటే 5/Y అవుతుంది. 5/Y ఈక్వల్ టు వీళ్ళిద్దరూ కలిసి మనకి వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు, 4 days లో ఫినిష్ చేస్తున్నారు. అప్పుడు 1 day లో ఎంత వర్క్ ని ఫినిష్ చేస్తారంటే ఆ వర్క్ ని 4 parts చేసినట్లయితే అందులో ఒక పార్ట్ ఫినిష్ చేస్తారు. అంటే దాన్ని ఎలా రాస్తాం, ఫ్రాక్షన్ లో 1/4 అని రాస్తాం. 1/4 ఇది ఈక్వేషన్ 1 అన్నమాట. ఇప్పుడు సెకండ్ కేసు 3 women 6 men. ఓకే, 1 woman యొక్క 1 day వర్క్ ఎంత 1/X, అప్పుడు 3 women ఎంత అవుతుంది 3/X అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 6 women యొక్క 1 day వర్క్ ఏమవుతుంది 6 into 1/Y అంటే 6/Y అవుతుంది. ఈక్వల్ టు వీళ్ళు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తున్నారు 3 days లో.
అప్పుడు 1 డేలో ఎంత చేస్తారంటే ఆ వర్క్ని 3 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ని ఫినిష్ చేస్తారు. దాన్ని ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? 1/3 అని రాస్తాం. అంటే 1/3. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ని రెడ్యూస్ చేసుకుని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 1/x నేమో a అని 1/y ని b అనుకున్నట్లయితే లెట్ 1/x ఈక్వల్ టు a అండ్ 1/y ఈక్వల్ టు b. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఎలా మారుతుంది మనకి? 2a ప్లస్ 5b ఈక్వల్ టు 1/4. ఈ 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది. మనకి LHSలో తెస్తే మల్టిప్లై చేస్తుంది కదంటే 4 ఇంటూ 2a ప్లస్ 5b ఈక్వల్ టు 1. మల్టిప్లై చేసినట్లయితే 4 2s are 8a ప్లస్ 4 5s are 20b ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ కూడా రెడ్యూస్ చేసినట్లయితే మనకి ఈ సెకండ్ ఈక్వేషన్ లో 3/x అంటే 3 ఇంటూ 1/x అంటే 3a అవుతుంది. అలాగే 6/y అంటే 6b అవుతుంది ఈక్వల్ టు 1/3. ఈ 3 ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి LHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే దట్ ఇంప్లైజ్ 3 ఇంటూ 3a ప్లస్ 6b ఈక్వల్ టు 1 అవుతుంది. 3తో మల్టిప్లై చేసినట్లయితే 3 3s are 9a ప్లస్ 3 6s are 18b ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 4 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంది. ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయడానికి మనం ఏ కేసు డిసైడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ కేసు కాదు, ఎందుకంటే ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ లేవు, బి యొక్క కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ లేవు. సెకండ్ కేసు కూడా కాదు, ఎందుకంటే ఏ ఒక్క ఈక్వేషన్ మనం ఒక నెంబర్తో మల్టిప్లై చేసిన ఏ కోఎఫిషియెంట్స్ కానీ బి కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేస్తాం? ఇందులో ఏ యొక్క కోఎఫిషియెంట్తో సెకండ్ ఈక్వేషన్ ఏ యొక్క కోఎఫిషియెంట్తో ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేసినట్లయితే, అంటే థర్డ్ ఈక్వేషన్ ఏమో 9తో, అలాగే ఫోర్త్ ఈక్వేషన్ ఏమో 8తో మల్టిప్లై చేసినట్లయితే 9 8s are 72a ప్లస్ 9 2s are ఎంత 18 అంటే 180b ఈక్వల్ టు 9 1s are 9. అలాగే సెకండ్ ఈక్వేషన్ 8తో మల్టిప్లై చేస్తాం కదా, 9 8s are 72a ప్లస్ 8 8s are 64 6 ఉంది, 8 1s are 8 ప్లస్ 6 14 144b ఈక్వల్ టు 8 1s are 8. ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కానీ సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. మైనస్ మైనస్ మైనస్, ఇవి గెట్స్ క్యాన్సిల్. 180 లోంచి 44 మైనస్ చేస్తే 36, 144 మైనస్ చేస్తే 36 వస్తుంది కదా, 36b ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే అప్పుడు b ఈక్వల్ టు ఏమవుతుంది? 1/36. ఇప్పుడు మనకి ఏ కావాలి అంటే b తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, అంటే సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1/36 ఇన్ ఈక్వేషన్ ఎయిదర్ 1 or 2, మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ 18 టేబుల్ 36లో పోతుందనే ఉద్దేశంతో అనమాట. ఓకే, మనకి అంటే ఇది ఫోర్త్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ కాదు. ఏంటి ఫోర్త్ ఈక్వేషన్? 9a ప్లస్ 18b ఈక్వల్ టు 1. b ప్లేస్ లో 1/36 రాద్దాం. అంటే 9a ప్లస్ 18b అంటే 1/36 ఈక్వల్ టు 1. 18 టేబుల్ 36లో 2 టైమ్స్ అంటే 9a ప్లస్ 1/2 ఈక్వల్ టు 1. 1/2 ను RHSలో తీసుకెళ్ళినట్లయితే 9a ఈక్వల్ టు 1 మైనస్ 1/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9a ఈక్వల్ టు, లేకపోతే 1 నుంచి హాఫ్ తీస్తే హాఫ్ వస్తుంది కదా, అంటే 1/2 అవుతుంది. అప్పుడు ఈ 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే 1/, ఆల్రెడీ 2 ఉంది, 2 9s are 18. అయితే ఏపీలు మనం మధ్యలో అనుకున్న వేరియబుల్స్ కదా, యాక్చువల్గా ఏపీ ఏంటనమాట, బట్ 1/x మనం ఏ అనుకున్నాం, అలాగే 1/y ని b అనుకున్నాం. అంటే దట్ ఎంప్లాయిస్ 1/x ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది మనకి 1/18. అలాగే 1/y ఈక్వల్ టు b ఎంత వచ్చింది మనకి 36, అంటే 1/36 వచ్చింది. వీటిని రెసిప్రోకల్స్ తీసుకున్నట్లయితే x ఈక్వల్ టు 18 అండ్ y ఈక్వల్ టు 36. అంటే మనకి ఒక ఉమెన్ ఆ వర్క్ ని 18 days లో ఫినిష్ చేస్తే ఒక మ్యాన్ ఆ డేస్ ని 36 days లో ఫినిష్ చేస్తారన్నమాట. దేర్ఫోర్ టైం టేకెన్
time taken by one woman to complete the work. days and the time taken by one man to complete the work. days. ఓకే, ఇక్కడతో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ని ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఫస్ట్ బాగా నేర్చుకుని తర్వాత మీరు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనం ఈ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకవేళ ఎగ్జామ్లో వచ్చినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.